ఇప్పుడు ఆడియో కంపెనీలకు వచ్చేసరికి ఆడియో వాళ్ళు ఎలా తయారయ్యారంటే, మీరు ఎంతన్నా ఖర్చు పెట్టండి, మేము రూపాయి ఇవ్వండి, నా దగ్గర పెడితే పెట్టండి లేకపోతే లేదండి అని పెట్టి అని ఊరకు తీసుకుంటున్నారు ఆడియో రైట్స్. అవును, ఊరికనే ఏమి డబ్బులు పొరులాగా సుప్రీం వాళ్ళు ఎంత కొంత డబ్బు ఇచ్చేవారు. ఓటీటీలకు వచ్చేసరికి సినిమా పోతే మీది పోయింది కదా, పెడితే మా దాంట్లో పెట్టండి, వస్తే ఇస్తాం లేకపోతే లేదండి. ఇన్ని చేసి పే పర్ వ్యూ అని ఏదో పెట్టారు. ఇలా పెట్టి ఇవి కూడా చేసుకోవటానికి ప్రొడ్యూసరు అయ్యా రైతు లాంటి పరిస్థితి అయిపోయింది ప్రొడ్యూసర్. అవును, భూమి ఉండి పంట పండించి కష్టపడి 365 రోజులు కష్టపడి పండించి అయ్యా నా పంట కొనండి, నాకు గిట్టుబాటు ధర నేను అడుక్కున్నట్టు ఇలా ప్రొడ్యూసర్ పరిస్థితి అలా తయారై. అంటే ఇప్పుడు మీరు రైతు ఊసెత్తారు కాబట్టి మీది రైతు కుటుంబమా? రైతు కుటుంబమే. మా నాన్న రైతు మీనే నేను టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమా చేశాను, జైసేన సినిమా చేశాను. అవును, రైతు గురించి కళ్ళు తెరిపియాల ప్రభుత్వాలు, కానీ ఇప్పటికీ ఫైట్ చేస్తున్నా నేను. ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లా. ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఆ వానలు వచ్చినప్పుడు వచ్చి కంకులు పట్టుకొని రాలిపోయింది, ఇదేదో తాత్కాలికంగా తాయిలాలు ప్రకటించిపోతా ఉన్నారు. ఎవడు పర్మనెంట్గా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లా. మరి మీరు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి మీదైన సలహాలు, మీదైన సంప్రదింపులు, మీరు అనుకుంటున్నారు రైతు కుటుంబం నుంచి వచ్చారు, డైరెక్టర్, లాంగ్ టైం డైరెక్టర్, మీరు ఎందుకు ఆ ఇనిషియేటివ్ తీసుకోరు? అంటే సినిమా ద్వారాగా చెప్పాను. బట్ ఏంటంటే అది చెయ్యాలంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఉండాలి. నేను ట్రై చేస్తున్నా. బట్ ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు బాగా క్లోజ్ కదా. పవన్ కళ్యాణ్ గారు బాగిదే. బట్ ఏంటంటే ఇప్పుడు ఆయన సమస్యల్లో ఆయన దీనిలో ఉన్నారు. బట్ టైం అనేది చూస్తున్నా, కలిసి డిస్కస్ చేయాలనేది మాత్రం చూస్తున్నా. అదే కళ్యాణ్ గారిని ఒకటి సినిమా ఇండస్ట్రీ గురించి, ఇప్పుడు నేను మాట్లాడిన ప్రాబ్లమ్స్ గురించి అండ్ ఫార్మర్స్ ప్రాబ్లం గురించి నేను కంపల్సరీగా మాట్లాడాలనేది నా మైండ్లో ఉంది. ఫిక్స్ అయ్యాను. నేను ఇవన్నీ రీసెర్చ్ చేశానండి. హరికృష్ణ గారు నేను అప్పుడు రీసెర్చ్ చేశాను ఈ రైతుల గురించి, రైతు నాయకులతోటి, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ టైంలో. ఓకే, హరికృష్ణ గారు కూడా దానిలో పాల్గొన్నారు. హరికృష్ణ గారే ఎన్నోసార్లు అన్నారు రైతులకి, మా సినిమా చూసి ఇలా చేయండి అని. బాబా, అయితే మీరు మేము టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ 2 కూడా చేద్దాం అనుకున్నాం, ఇలాగే ఆయన చనిపోయారు. ఇప్పుడు మీరు సరే, మీరు వచ్చిన ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారు, దొరికిన హీరోతో చేశారు, హిట్లు కొట్టారు, మళ్ళీ ఫెయిల్యూర్స్లోకి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ బౌన్సింగ్ బ్యాక్ బోల్డ్ సినిమాలు, పాన్ ఇండియా సినిమా ఇంత వస్తున్నారు కదా. మీకు పర్సనల్గా ఏ హీరోతో చెయ్యాలి అని ప్రతి డైరెక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా సార్? ఉంటుంది. మీకెవరు ఆ డ్రీమ్ హీరో? పవన్ కళ్యాణ్. అసలు అయ్యే పనేది అంటే ఆయన దగ్గర 2-3 సార్లు మిస్ అయింది. ఎలా? స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు నాతో, గబ్బర్ సింగ్ కి హరీష్ శంకర్ని, నన్ను, ఇంకొకరిని, ముగ్గురిని అనుకొని నా షూటింగ్ పవన్ గారిది పక్కన జరుగుతుంది. ఓకే, అప్పుడు గణేష్, పవన్ కళ్యాణ్ గారు ఉంటే కలుద్దామని వెళ్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, గణేష్ గారే చెప్పారు, ఇద్దరు నిన్ను కూడా అనుకున్నాం సముద్ర సినిమాకి. అప్పుడు అన్నవరం టైంలో కూడా, అన్నవరం కూడా ఉంటుంది. అవును, అట్లా ఆ టైంలో కూడా పవన్ గారితో డిస్కషన్ జరిగింది. పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ జరిగే టైంలో, తమ్ముడు జరిగే టైంలో పవన్ గారి సబ్జెక్ట్ చెప్పడానికి తిరిగాను. అది కూడా మెటీరియలైజ్ అవ్వలేదు. మహేష్ బాబు అంటే పని ఓకే, బడ్జెట్ పెరిగిపోయింది. చిరంజీవి గారు అంటే ఇంకోటి, బాలకృష్ణ గారు అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి ఏం ప్రాబ్లం వచ్చింది మీకు? అంటే ఇక అట్లా అది కూడా అట్లా డిస్టెన్స్ అయిపోయింది. బట్ ఏంటంటే ఈ టైంలో కుదురుతాయి అన్న, ఇప్పుడు ఈ టైంలో నేను అన్న పెద్ద హీరోల సబ్జెక్టులు కుదురుతాయి ఇప్పుడు వర్కౌట్ అవుతాయి. అంటే కాదు, ఇప్పుడు వర్కౌట్ అవుతాయి, మీరు ఏదో ఒకటి వర్కౌట్ చేస్తారు అనుకోండి, అది వేరే. బట్ పవన్ కళ్యాణ్ గారిది ఎట్లా వర్కౌట్ చేస్తారు, ఎలా మెటీరియలైజ్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో ఉండి చేసినా కంపల్సరీ సినిమా చేయాల్సింది ఆయన. తన మదర్, అట్లా సినిమా తన మదర్, అమ్మ, అదే మదర్ ఇండస్ట్రీ కదా, మర్చిపోలేదు. చేసిన ఏంటంటే ఆయన తన పార్టీని నిలబెట్టుకోవటానికి, పబ్లిక్ పెట్టడానికి
ప్రభుత్వాల దగ్గర డబ్బు తీసుకునే వ్యక్తి కాదు. అసలు ఇప్పుడు అవసరమైతే నా సొంత డబ్బు పెడతాను, నేను కష్టపడిన డబ్బు తీసుకొచ్చి పెడతానని సినిమా చేసే మనిషి. ఇప్పుడు ఆయన డబ్బు వదులుకుని సినిమాలు రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజాసేవ చేయడం కోసం. అవును కదా. అవును. ఇప్పుడు ఈ టైంలో మీరు ఆయన్ని క్యాచ్ చేయగలరని అనుకుంటున్నారండి? అంటే డెఫినెట్ ఆ సిచ్యుయేషన్ వస్తుంది, ఉందా? ఉంది. అదే వస్తుంది, వేరే వస్తుంది, జనరల్ స్టేట్మెంట్ ఉంది. ఉంది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నారు, జరిగి తీరిద్ది అది. అంతేనా? అది జరిగిద్ది. అసలు నేను మీరు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారంటే కొన్ని విషయాలు జరిగింది. మీ ఇద్దరికి మధ్యలో ములాఖత్ జరిగిందా? లేదు. బట్ ఏంటంటే జైసేన టైంలో నేను కలవటానికి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ కొన్ని వాడాలని సినిమాలో. అప్పుడు నేను వెళ్తే ఇట్లా సముద్ర గారు వచ్చి అంటే, అయ్యో సముద్ర వచ్చాడా, ఏం సముద్ర అంటే, సార్ ఇదన్నా నువ్వు దీనికోసం నా దగ్గర రావాలా, నువ్వు అడిగితే పంపిస్తారు కదా, సముద్రకి ఏం కావాలంటే అన్నీ చేసి ఇచ్చేయండి అని హరీష్ పైన ఉన్నాడు ఆయన దగ్గర. అదే వాళ్ళ టీం వాళ్ళకి చెబితే అప్పుడు నేను జైసేనలో ఆయన విజువల్స్ అవన్నీ. జైసేన ఎందుకు తీశారు మీరు? జైసేన వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పుడు చిరంజీవి గారి కోసం అధినేత చేశా. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అంతా నన్ను గోల, సార్ ఈ సినిమా ఎలక్షన్ ముందు చేయాలి కదా సార్, ఈ ఎలక్షన్ అయిపోయినా చేశారు అని. సెన్సార్ ఆపిందన్నది. ఎందుకు? ఎలక్షన్ జరుగుతున్నాయి, మీరు చిరంజీవి గారికి సపోర్ట్ గా చేశారు సినిమా, ఎలక్షన్ అయిపోయిన 3 రోజుల తర్వాత రిలీజ్ చేసుకోండి అని ఆపారు. ఎలక్షన్ తర్వాత అప్పుడు చూసి గోల ఫ్యాన్స్. చిరంజీవి గారు చూసారా మరి? అది చిరంజీవి గారు చూసారు లేదు తెలియదు, ఫ్యాన్స్ అంతా. అల్లు అర్జున్ చూశాడు. అల్లు అర్జున్ కూడా, శ్రద్ధా దాసు అల్లు అర్జున్ చెప్పారు అప్పుడు, ఇట్లా మావి మీద తీశారు కదా ఆ సినిమా అని చెప్పేసి. జైసేన కంప్లీట్ గా జనసేన మీదే. ఆ జైసేన అయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు అందులో యాక్ట్ చేయకపోయినా ఆయన యాక్ట్ చేసినంత గొప్పగా ఉంటుంది ఆ సినిమా. అవును, ఆయన మేనిఫెస్టో పెట్టా నేను సినిమాలో వితౌట్ పవన్ కళ్యాణ్ పర్మిషన్. అంటే మీరు మాట్లాడుతున్న ప్రకారం మీరు మెగా ఫ్యామిలీ ఫ్యాన్ లాగా ఉన్నారు. నాకు చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్. నాకు ఆల్ స్టార్ హీరోస్ ఇష్టం అన్న. నాకు ఎందుకు ఆల్ స్టార్ హీరోస్ ఇష్టం అంటే, ఏ అదర్ లాంగ్వేజ్ లో ఇంతమంది స్టార్స్ ఉన్న ఇండస్ట్రీ లేదు, తెలుగు ఇండస్ట్రీ. ఒక పక్క ఎంత గొప్ప స్టార్స్ అంటే ఇవాళ పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, ఎంతమంది స్టార్స్ అండి మన ఇండస్ట్రీలో. వామ్మో, ఇంతమంది. మీ తమిళ్లో చూడండి 5-6 ఉంటారు, హిందీలో చూడండి 5-6, తెలుగులో 40 మంది స్టార్స్. ఏమి స్టార్స్ అనేది, ఏమి ఇండస్ట్రీ ఇది. 40+2 మీ పిల్లలు కూడా వస్తున్నారు. మా పిల్లలు కూడా అలాగే మా పిల్లల్ని ఆశీర్వదిస్తారు. అదే 40+2 అట్లాగా. అందుకే నాకు ఈ హీరోలు అందరంటే ఇష్టం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.